డాక్టర్ గారు, బొల్లి ఎలా వస్తుంది? జీన్స్ ప్రభావం దీనికి కారణమా? మనకు బొల్లి అనేది ఇది చాలా పురాతనమైనదే, మనకు కొత్తగా చూసేది కాదు. చర్మం వీళ్లకు ఒంటిపైన తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. ఈ తెల్ల మచ్చలు అనేటివి ముఖ్యంగా చర్మంలో ఉన్న మెలనిన్ అనేది తగ్గినప్పుడు తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా పుట్టిన పిల్లల్లో మనకు బొల్లి లాంటి మచ్చలు వస్తూ ఉంటాయి. వాటిని నీవస్ అనీమికస్ అంటారు. వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ అయితే అందుబాటులో లేదు. అంటే పురిటి పిల్లల్లో పుట్టిన తర్వాత ఎవరికైతే ఈ తెల్ల మచ్చ అనేది చూస్తూ ఉంటామో దానికి ఎవరు భయపడాల్సిన పని లేదు. అది నీవస్ అనీమికస్ అంటే పుట్టుమచ్చలు నల్ల మచ్చలతో పాటు తెల్ల మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దాని గురించి మనకు ఆందోళన పడాల్సిన పని లేదు. అదేవిధంగా చిన్నపిల్లల్లో మనకు ముఖ్యంగా ఒక 10 years లోపు పిల్లల్లో విటమిన్ లోపం వల్ల ముఖం పైన లేకపోతే ఒంటిపైన అక్కడక్కడ మనకు తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. వీటిని పిట్రియాసిస్ సింప్లెక్స్, పిట్రియాసిస్ ఆల్బా అంటారు. ఈ విటమిన్ లోపం కానీ లేకపోతే నులుపురుగులు అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల మనం చూస్తూ ఉంటాం. ఈరోజు రేపు ఏంటంటే సూర్యకాంతి పడడం అనేది చాలా, అంటే ఎర్లీ అవర్స్లో ఉదయాన్నే 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో సూర్యకాంతి పడినప్పుడు విటమిన్ డి అనేది తయారవుతుంది. ఈ విటమిన్ డి లోపం వల్ల మనకు కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి చూస్తూ ఉన్నాం. ఆ మచ్చలు కూడా మనకు తెల్లగానే ఉంటాయి. వాటిని ఏంటంటే సోబి మచ్చలు అంటాం మనం రెగ్యులర్గా. మా లాంగ్వేజ్లో వచ్చేసరికి టీనియా వర్సికులర్ అంటారు. ఈ యాంటీ ఫంగల్ క్రీమ్స్ వాడడం వల్ల వాటి వల్ల కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఆ యాంటీ ఫంగల్ క్రీమ్స్ అంటే కిటకనజోల్ అనే క్రీమ్ అనేది అందుబాటులో ఉంది. అది వాడడం వల్ల మనకు సోబి మచ్చలు అనేటివి కంప్లీట్గా పోవడం జరుగుతుంది. ఇకపోతే బొల్లి మచ్చలు. బొల్లి మచ్చలు అనేటివి చిన్నపిల్లల దగ్గర నుంచి ఏ వయసు వాళ్ళల్లో అయినా చూస్తూ ఉంటాం. చూడటానికి ఇది చాలా తెల్లగా, అంటే పాలల్లో ఒక ఎరుపు రంగును వేసినప్పుడు ఏ కలర్లో ఉంటుందో అది ఆ కలర్లో మనకు కనిపిస్తాయి. ఎవరైనా ఈ బొల్లి మచ్చలు మనకు బొల్లి ఉన్న వాళ్ళల్లో చూసినప్పుడు మనకు క్లియర్గా ఇది బొల్లి అనేది కనుక్కోవడం చాలా సులువు. వీటిని వచ్చేసరికి మా లాంగ్వేజ్లో విటిలిగో లేకపోతే ల్యూకోడర్మా అనేసి అంటారు. ఈ ల్యూకోడర్మా కానీ విటిలిగోకు మనకు చాలా రకాలైన ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. కానీ మీరు అడిగిన విధంగా ఇది జెనెటిక్గా ట్రాన్స్ఫర్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మందిలో, చాలా తక్కువ ఫ్యామిలీస్లో, అంటే ఐ థింక్ ఒక 37 to 42 ఫ్యామిలీస్లో మాత్రమే ఇది రికార్డ్స్లో ఉంది. అంటే జెనెటిక్గా ఒకరి నుంచి ఒకరికి ఈ బొల్లి అనేది వచ్చింది. ఇంకా మిగిలిన వాళ్ళలో ఏ రకంగా వస్తుంది? ఈ బొల్లి అనేది ముఖ్యంగా ఏంటంటే ఆటోఇమ్యూన్ ప్రాబ్లం. ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అంటే మన శరీరంలో ఉన్న కణాలనేటివి ఈ మెలనిన్ లేకపోతే మెలనోసైట్స్ పైన మనకు అటాక్ చేయడం వల్ల లోపల ఈ నలుపు రంగు తయారు చేసే శక్తిని అనే వాటిని కోల్పోవడం వల్ల బొల్లి వస్తుంది. ఈ ట్రీట్మెంట్ వచ్చేసరికి మనకు కామన్గా ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ కానీ లేకపోతే షుగర్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు రావడానికి అవకాశం ఉంది. అంటే థైరాయిడ్ లేదా షుగర్ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా మనకు ఈ బొల్లి రావడానికి అవకాశం లేదు. కానీ క్లినికల్గా ఏదైతే ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అనేది ఉందో వాళ్ళల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాకపోతే బొల్లి వచ్చిన వాళ్ళల్లో ఏంటంటే మనకు సర్వసాధారణమైన ఇన్వెస్టిగేషన్ చేయిస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ అనేది ఒకటి మెడిసిన్స్ రూపంలో ఉంది, పోవా థెరపీ అనేది ఉంది, ఇప్పుడు ఎగ్జిమర్ లేజర్ అనేది చేస్తూ ఉన్నాం. కాకపోతే ఈ ఎగ్జిమర్ 306 లేజర్ అనేది అన్ని వయసు వాళ్లకు చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎప్పుడైతే ఈ బొల్లిని చూస్తూ ఉంటామో వీళ్లకు కొన్ని రకాలైన మందులు అనేటి ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళల్లో ఎగ్జిమర్ లేజర్ అనేది అందుబాటులో ఉంది. ఈ ఎగ్జిమర్ లేజర్ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బొల్లికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా పోవా థెరపీ కానీ లేకపోతే ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లం నుంచి ఏదైతే బొల్లి వస్తుందో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వివిధ రకాలైన పూత మందులు లేదా లోషన్స్, ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల బొల్లి పెరగకుండా అరికడుతూ బొల్లికి క్యూర్ అనేది చేసుకోవచ్చు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.